వరంగల్లో దహించు అగ్ని. పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలం గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు చెన్నై మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దేవుని కొరకు ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. దేవుని కొరకు మనం దేని చేసినా, ఒక మైలు నడిచి వచ్చినా, దేవుని పేరట ఒక గ్లాస్ చన్నీళ్ళు ఇచ్చినా, దేవుని పేరట ఇది చేస్తున్నాను, దేవుని కొరకు ఇది చేస్తున్నాను అని చెబితే దానికి నిశ్చయంగా మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. చూడండి, మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఇక్కడ మనం ఒక మాట కనబడతా ఉంది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మనము దేవునికి దూరస్తులుగా ఉండేవాళ్ళం. మనలో ఎవరు కూడా నరుడు దేవుని చూడడు, చూచిన నరుడు బ్రతకడు. దేవుడు సమీపింపరాని మహా తేజస్సులో ఉండే అమరత్వుడని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఎవ్వరు కూడా ఆయన్ని సమీపించలేరు. మనము దేవుడు సృజించిన సూర్యుడినే తీక్షణంగా చూడలేము. అయితే దేవాది దేవుడు, సూర్యుడిని సృష్టించిన దేవుడు, కోటి సూర్యుల వెలుగు కలిగిన దేవుడు, ఆయన్ని ఏ నరుడు సమీపించగలడు చెప్పండి? ఎవ్వరూ కూడా ఆయన్ని చూడలేరు, అలా చూస్తే బ్రతకలేరు. అయితే దేవుడు ఆయనకి సమీపంగా అవ్వడానికి మనము ఆయన నామాన్ని, ఆయన రక్తాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు మనిషిగా మారి ఈ లోకానికి యేసు అనే నామం పేరట వచ్చాడు. ఆ నామం పేరట ఆయన మన అందరికీ కూడా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. అంతేకాదు, ఆయన చిందించిన అమూల్యమైన పరిశుద్ధ రక్తమే మనల్ని దేవునికి దగ్గరగా చేసింది. ఇప్పుడు అబ్బా, నాన్న, తండ్రి అని మనం మొరపెట్టుకొని మనం అన్నిటినీ పొందుకోగలుగుతున్నాం. యేసునామంని మనం ఏమడిగినా కూడా అది పొందుకోగలగడానికి కారణం ఏంటి అంటే అదేనట మన ధైర్యం. కారణం ఏంటి అంటే దేవుడు మనల్ని అలాగ దగ్గరగా చేర్చుకోవడానికి, తన హక్కుని చేర్చుకోవడానికి, మనల్ని ఆయనతో కలిపి ఉంచడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. తరువాత మనుషులమైన మనందరి పాపాల శిక్షను భరించి ఆయన శిలువలో రక్తం కారుస్తూ ప్రాణాన్ని పెట్టడం, ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన తిరిగి లేచిపోయారు. ఆ తర్వాత 40 దినాలు అందరికీ కనపడ్డారు. ఆయన సజీవుడిగా అందరికీ కనబడిన తరువాత ఆయన పరలోకానికి ఆరోహణం అవుతూ
ఇదిగో నేను పరలోకానికి ఎక్కి వెళుతున్నాను, మరలా నేను తిరిగి రెండవసారి వస్తాను అని చెప్పారు. ఇదే క్రైస్తవులమైన మన నిరీక్షణ. మనము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న నాటి నుండి మనకు ఒక ఆశ, ఒక కోరిక ఉంటుంది. అదేంటంటే యేసయ్య రెండోసారి వస్తాడు, మేఘాల మీద ఆయన వస్తాడు, కడబోరి శబ్దం మోగుతుంది, అప్పుడు ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఈ శుభ నిరీక్షణ కలిగి క్రైస్తవులమైన మనము జీవిస్తూ ఉన్నాం. అయితే మనం ఈ రోజున ఇంత సమీపంగా యేసయ్య అని పిలవగానే ఆయన్ని మనం సమీపించగలుగుతున్నాము, ఆయన మన మొరలు ఆలకిస్తున్నాడు అంటే ఇది కేవలం ఆయన మనకిచ్చిన దివ్య కృప. దేవునికి స్తోత్రం. మానవుల్ని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అనేదే బైబిల్ యొక్క మూలవాక్యమైంది. దేవుడి యొక్క ఆ ప్రేమ మనుషుల మీద. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారని ఎవరైనా తల్లిదండ్రులను అడగండి, ఏం చెప్తారు వాళ్ళు? నా పిల్లలు ఏంటి, ఏమంటున్నావు? నా పిల్లల్ని నేను ప్రేమించుకుంటాను అంటారు. దేవునికి స్తోత్రం. నా పిల్లల కొరకు నేను ఏమైనా చేస్తానంటారు. అలాగే దేవుడు కూడా, దేవుడి పిల్లలం మనమందరం. ఆయన జీవం మనలో ఉంది, ఆయన పోలిక మనలో ఉంది, ఆయన రూపం మనలో ఉంది. అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కొరకు ఏమైనా చేస్తాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నామాన్ని మనం ఏమడిగినా దేవుడు మనకిస్తామన్నాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరిస్తామన్నాడు. ఆయన ఆత్మను మనలో పెట్టాడు, పరిశుద్ధ ఆత్మ చేత ఆయన నింపుతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలైన వారు ఎవరు అనాథులు కారు. ఈ లోకంలో మనకు ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా దేవుడు మన హృదయంలో కలిగి ఉన్న ప్రశ్నం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా వస్తాడండి మన హృదయంలోకి అంటే ఆయన విశ్వసించినప్పుడే ఆయన మన హృదయంలోకి వచ్చేస్తాడు. యేసయ్య నిన్ను నమ్ముతున్నాను, బాహ్య నేత్రాలు మూసుకుని అంతరంగ నేత్రాలు తెరిచి యేసయ్య వైపు చూస్తూ, యేసయ్య నేను నిన్ను నమ్ముతున్నాను తండ్రి, నువ్వు దేవుడువు నాయన, నా కొరకు ఈ లోకానికి వచ్చిన రక్షకుడు నా తండ్రి అని ఎవరు చెప్తారో వాళ్ళ హృదయాల్లోకి ఆయన వచ్చేస్తాడు. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల ఏమయ్యారు? సమీపస్తులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనము దేవునికి దగ్గరగా ఉన్న ప్రజలం. అది దేవుని బిడ్డలారా ఎప్పుడూ మరచిపోవద్దు. లోకంలో అన్యులు వేరు, నీవు వేరు. నీవు దేవునికి దగ్గరగా ఉన్న బిడ్డవి. దేవునికి స్తోత్రం. ఆయన నీవు పిలిస్తే పలుకుతాడు, ఆయన నీ స్వరాన్ని వింటాడు. నువ్వు ఏది ప్రార్థన చేస్తే అది ఆలకిస్తాడు ఆయన దగ్గర నీ బలహీనతలు, నీ లోపాలు, తప్పిదాలు ఒప్పుకుంటున్నప్పుడు ఆయన రక్తం చేత నిన్ను కడుగుతాడు, నిన్ను విమోచిస్తాడు, నీకు విడుదలనిస్తాడు. అలాంటి మంచి దేవుణ్ణి, నిజ దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. లోకమంతా ఆయన పిల్లలే. దేవుని బిడ్డలారా, కొందరు ఆయన ఈ లోకానికి వచ్చాడని, మనుషుల పాపాల కొరకు చనిపోయాడని, యేసు అనే నామం పేరటి ఈ లోకంలో ఆయన జీవించాడని సంగతి తెలియక మానవులు నశించిపోతున్నారు. మనమైతే తెలుసుకునేలాగా దేవుడు కృపనిచ్చాడు. మనం ఈ రోజున దేవుని తెలుసుకున్నాం. ఇప్పుడు మనందరిలో ఉన్న కోరిక ఒకటి, అందరూ కూడా మనవలే యేసుని తెలుసుకోవాలి, ఆ యేసు ఇచ్చిన దీవెనలు పొందుకోవాలి, అందుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము దేవుని దగ్గర నుండి మనం ఇన్ని దీవెనలు, అవి భూ సంబంధమైనవే కానివ్వండి, పరసంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, అన్ని దీవెనల చేత దేవుడు ఈ లోకంలో ఉండగా మనల్ని నింపుతూ ఈ లోకంలో మన కన్ను మూసిన క్షణాన మనల్ని మోక్షానికి తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు మన మరణాన్ని మింగివేశాడు. క్రైస్తవులకి మరణము లేదు. దేవుని బిడ్డలారా, అయితే క్రైస్తవులు కూడా చనిపోతున్నారు కదండి అంటారు. అది నిద్ర అంటారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈ లోకరీతి అయిన చావు నిద్ర. ఎందుకు దాన్ని దేవుడు అనుమతించాడు అంటే ఈ మట్టి ఘట్టం మహిమగా మారడానికి, మనం మరురూపం చెందడానికి, మహిమగల దేవుణ్ణి మనం దర్శించాలి అంటే ఈ మట్టితో మనము దేవుణ్ణి దర్శించలేము. కాబట్టి మన దేహానికి ఆయన ఈ మన్నైనది మన్నైపోతుంది. ఈ ఆత్మకి దేవుడు మరురూపాన్ని ఇచ్చి, మహిమగల దేహాన్ని ఇచ్చి తన దగ్గర శాశ్వత కాలం ఉంచుకోవడానికి
దేవుడు ఈ పద్ధతిని ఉపయోగించాడు. అయితే దేవాది దేవుడి యొక్క దీవెనలు అందుకుంటూ ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనము ఈ దేవునిలో ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచాడు. తర్వాత 35వ వచనం చదువుదాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా యేసు అతడు నడుచుచున్న యేసు వైపు చూచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను మొట్టమొదటిగా యేసయ్యను చూచాడు. ఆయన శిష్యులు కూడా యేసయ్యను చూపిస్తూ ఉన్నాడు. చూపించినప్పుడు ఏమయ్యారు అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక మాట చెప్తున్నారు, మేము మెస్సయ్యను కనుగొన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము రక్షకుణ్ణి కనుగొన్నాం. ఎలాగా కనుగొన్నామంటే మేము ఆయన చూచాం. దేవునికి స్తోత్రం. మేము ఆయన చూచినప్పుడు ఆయన చూచి యోహాను ఏమని పరిచయం చేస్తున్నాడంటే, ఇదిగో లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని ఆయన చూపిస్తాం. ఎప్పుడైతే ఆయన వైపు చూశారో చూడగానే వారు చెబుతున్న మాట ఏంటంటే, మేము మెస్సయ్యను కనుగొన్నాం. అతనే లోకరక్షకుడు, లోకాన్ని విడిపించేవాడు, లోకాన్ని పాపం నుండి విడిపించే ఆ మెస్సయ్య ఆయనే అని చెప్పి యేసయ్య గురించి పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, యేసుని చూచేవాళ్ళు ఏమవుతారు అంటే ధన్యులైపోతారు. యేసుక్రీస్తు ప్రభువుని అందుకనే మనము చూడాలి, దేవుణ్ణి చూడడానికి. అందుకనే ప్రభు అన్నాడు, మీ రహస్యమందు మీ గది తలుపు వేసుకొని మీరు లోపల కూర్చొని మీరు రహస్యమందు చూసే నాకు ప్రార్థన చేయండి. యేసు అని ఆ నామములో ప్రార్థన చేయండి. యేసయ్యా, నువ్వు దేవుడు అంట కదా, నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చావు కదా, నా పాపాల కొరకు చనిపోయావు కదా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నన్ను తాకండి అని ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి కాంతి మన మీద పడుతుంది, ఆయన ముఖ కాంతి మనల్ని తాకుతుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఒక రూపాంతరత, నూతనత్వం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వాళ్ళు చూచారు అంటున్నారు, మేము మెస్సయ్యను కనుగొన్నాం అంటున్నారు. దేవుని బిడ్డలారా, మనకి రక్షణ, విడుదల, విమోచన యేసులో ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనే మన పరిహారి అయి ఉన్నాడు, ఆయనే మన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపాల నుండి, మన శాపాల నుండి, మన దురలవాట్ల నుండి, దెయ్యాల నుండి విడిపించిన దేవుడు ఆయన. దేని నుండైనా మన బాధ, వేదన, దుఃఖం, కష్టం, శోధన, ఇరుకు, ఇబ్బంది, సమస్య దేని నుండైనా కూడా ఆయనే విడిపిస్తాడు. విడుదల నాయకుడు, ఆయన పేరు విమోచకుడు, రక్షకుడు. కాబట్టి దేవుణ్ణి నమ్మిన మనము, దేవుణ్ణి విశ్వసించిన మనము ఆయన వైపు చూడడానికైనా సమయాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం. యేసు పాదాల యొద్ద కూర్చుని బోధ వింటా ఉందట. ఈ రోజున దేవుని బిడ్డలైన వారు ఈ రెండవ అనుభవాన్ని కూడా కలిగి ఉండాలి, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం. దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు కలిగిన భాగ్యం ఇదే. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాలను మనకిచ్చాడు. ఈ లేఖనాలని చదవడానికి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఇదే ఉత్తమమైనది. మన భూమి మీద మనకున్న పనులన్నిటికంటే శ్రేష్టమైన ఏదైనా పని ఉంది అంటే పరిశుద్ధ గ్రంథాన్ని పఠించడమే. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టుకొని, ప్రభువా నాతో మాట్లాడండి, ఇందులో విషయాలు నాకు తెలియవు తండ్రి, ఏం చదివినా నాకు అర్థం కాదు ప్రభువా అని చెప్పి ఎవరైనా సరే దేవుణ్ణి వేడుకుంటూ చదువుతూ ఉంటే ఆయన యొక్క సత్యం నీ హృదయంలోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము దేవుని వాక్యం వినడానికి ప్రత్యేకమైన సమయాన్ని కలిగి ఉంటాం. ఆదివారమైనా, అది బుధవారమైనా, అది శుక్రవారమైనా దేవుని వాక్యాన్ని వినడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుని బిడ్డలైన వారు కలిగి ఉంటారు. ఎందుకు ఈ వాక్యాన్ని మనం వినాలి అంటే దేవుని వాక్యం జీవపు మాటలు, నిత్య జీవపు మాటలు.
మన బ్రతుకులకి నిత్యజీవాన్ని ఇస్తాయి. యేసయ్య జనసమూహాల్లో నిలవబడి అందరితో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు, నా శరీరాన్ని మీరు తినండి, నా రక్తాన్ని మీరు తాగండి అంటే కూర్చున్న చాలామంది లేచి వెళ్ళిపోతున్నారు. ఇదేంటి, ఈయన శరీరాన్ని తినండి నా రక్తాన్ని తాగండి అదే నిత్యజీవం అంటాడేంటి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య చుట్టూ చూసేటప్పటికి కొంతమంది శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. ఇప్పుడు పేతురు యేసయ్య అడుగుతున్నాడు, మీరెందుకు వెళ్ళిపోలేదు అని. అప్పుడు పేతురు లెగిసి అంటున్నాడు, నువ్వు నిత్యజీవపు మాటలయ్యా, మీ మాటలేంటి, ఈ భూమి మీద బ్రతకడానికి సరిపడ మాటలు కాదు, శాశ్వత కాలం మేము బ్రతకడానికి కావలసిన మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. ఇవి నిత్య జీవాన్ని ఇస్తాయి. ఈ నిత్య జీవపు మాటలను వదిలేసి మేము ఎక్కడికి పోతాం? ఈ లోకంలో బ్రతకడానికి రకరకాల ఉపన్యాసాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ఎన్నో రకరకాలైన సూక్తులు, మంచి సూక్తులు ఎన్నో చెప్పారు. అవన్నీ ఈ లోకానికే సరిపడతాయి. మోక్షం వెళ్ళాలి అంటే యేసు మాటే మోక్షానికి తీసుకుని వెళతాది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలైన వారు యేసయ్య దగ్గర కూర్చునే అనుభవాన్ని కలిగి ఉండాలి. తర్వాత చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. నా గొర్రెలు నా స్వరాన్ని వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం. నా యేసయ్య ఏం చెప్తున్నారు? నేను అలా చేయాలి. ఈ హృదయం దేవుని బిడ్డలైన వారందరూ కలిగి ఉండాలి. నా యేసయ్య చెప్పినట్లు, ప్రభువా నువ్వు చెప్పినట్లే నేను నడుస్తాను, నీవు చెప్పినట్లే నేను జీవిస్తాను, అలాగే నేను అనుసరిస్తాను అని ప్రసంగి, జ్ఞాని అయిన ప్రసంగి అంటా ఉన్నాడు, నీ మనసు వచ్చినట్లు నడుచుకో, నీకేం కోరిక పడుతుందో ఆ కోరికలన్నీ తీర్చుకో, నీ దుష్టి యొక్క ఇష్టం చప్పు నడిచే జీవించే, కానీ ఒకరోజు తీర్పు ఉంది అని గుర్తించుకో అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఇష్టానుసారంగా జీవిస్తే, మన పితరులు, మన తాత ముత్తాతలు, మన కులం, మన మతం చెప్పినట్లు జీవిస్తే మనం ఒకరోజు తీర్పు దినాన నిలబడవలసి వస్తుంది. మనం ఎవరు చెప్పినట్లు నడవాలి అంటే యేసు చెప్పినట్లు నడుచుకోవాలి. అందుకనే దేవుణ్ణి అడగాలి మనం, యేసయ్యా నీవు నన్ను నడిపించు, హల్లెలూయా, నువ్వు చెప్పినట్లు నడుచుకుంటానయ్యా, నువ్వు చెప్పినట్లు మాట్లాడతాను, నువ్వు చెప్పినట్లు వింటాను, నువ్వు చెప్పినట్లు చూస్తాను, నువ్వు చెప్పినట్లు తలస్తాను, అలాగా నువ్వు నన్ను నడిపించు అని అడగాలి. దేవుని బిడ్డల్ని దేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపింపుని ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి. తర్వాత చూడండి, 13వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన వాడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు యోహాను. మనం బైబిల్లో చూసినప్పుడు అతడు పరలోకం అంతా చూచొచ్చి ఈ రోజున దేవుని బిడ్డలైన వారికి ఇదిగో రాబోతున్న దినాల్లో, ఈ అంత్యకాలములో, ఈ యుగాంతమందు లోకానికి ఏ గతి పట్టబోతుంది, దేవుని పిల్లలైన వారు ఎలా ఉండబోతున్నారు, దేవుణ్ణి నమ్మని వారి స్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనకి విశదపరిచిన వాడు ఎవరు అంటే యోహాను అనే శిష్యుడు. దేవునికి స్తోత్రం. ఈ శిష్యుడు ఏం చేసేవాడు అంటే ఇవన్నీ పరలోకం భూమి మీద ఉండగానే అతడు కట్టితోనే పరలోకానికి వెళ్ళగలిగాడు. అతడు అంత గొప్ప అద్భుతమైన దేవుని ప్రత్యక్షతను పొందుకొని పరలోకం అంతా చూసి రాగలగడానికి కారణం ఏంటి అంటే యేసయ్య లోకంలో ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో యేసయ్య పక్కకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడట. ఈ రోజున దేవుడు మనకి కూడా, ఆయన పిల్లలమైన మనకి కూడా ఈ ధన్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆధారపడి బ్రతికేలాగా నీవు భారం పడకు, నువ్వు ప్రయాసపడకు, నీకు నీవే ప్లాన్లు వేసుకోకు, నీకు నీవే పథకాలు వేసేసుకోకు, ఇది చేద్దామా అది చేద్దామా అని నీ తల పట్టుకుని కూర్చోకు, నా మీద ఆధారపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా రేపేం చేయబోతున్నావో నా జీవితంలో అది చెయ్యండి, ఎల్లుండి ఏం చేయబోతున్నావో అది చెయ్యండి, అవతల ఎల్లుండా నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం నువ్వు ఏం చేయబోతున్నావో అది చెయ్యండి అని
దేవుని దగ్గర మనము విన్నవించుకునే వారిగా ఉండాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలి యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసయ్య జీవితమే మనకి గొప్ప మాదిరి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేసేవారు అనేది మనం చూస్తే దేవుని రాజ్య సంగతులను లోకానికి బోధించేవారు. ఈ రోజున మనకి పరలోక రాజ్య విషయం అంతా బాగా విపులంగా అర్థమైపోయింది. మనం కన్ను మూస్తే మోక్షంలో ఉంటాము అనే నిశ్చయత, ధైర్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఎలాగంటే మనం యేసు రక్తం చేత కడగబడ్డాం, యేసయ్య ఆత్మ చేత మనం నింపబడ్డాం. ఆ మహిమ మనల్ని తాకడాన్ని, మనలో ఉండడాన్ని మనం అనుభవించాం. కాబట్టి మనం పరలోకానికి ఎక్కిపోతాం. అయితే ప్రతి ఆత్మ కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి యేసయ్య లోకంలో ఉన్నప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో, నగరాల్లో ఇలాగ సంచరించి పరలోక రాజ్యాన్ని గురించి బోధించారు. ఈ రోజున మానవులకి భూమే కనబడతా ఉంది. యేసు నామం వల్ల, యేసు రక్తం వల్ల మనం మోక్షాన్ని సంపాదించుకోగలిగాం. ఆ యేసయ్య ఆత్మని మనం అడిగినప్పుడు ఆ ఆత్మని మనం పొందుకున్నాం. ఆ అనుభవం మనకు తెలుసు. ఎవరో చెబితే విన్నది కాదు, మన జీవితంలో దాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి మనము యేసయ్య మాదిరిని అనుసరించి ప్రతి వారికి పరలోక రాజ్యాన్ని గురించి తెలియచేయాలి. ఈ భూమి శాశ్వతం కాదు కదా, ఇక్కడ నుండి మనం త్వరగా వెళ్ళిపోతాం కదా. మనం నీటి బుడగ మన జీవితం ఆవిరి వంటిది, గడ్డి పువ్వు వంటిది. ఇప్పుడు బాగానే ఉంటుంది, సాయంత్రానికి వడిలిపోయే గడ్డి పువ్వు వంటిది. కాబట్టి నిత్యత్వాన్ని సంపాదించుకోండి అని మనం అందరికీ బోధ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పనులన్నీ మనమే చేయాలి. దేవుని బిడ్డలారా, ఇవి చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, అభిషేకించుకున్నాడు, ఆయన సొత్తుగా స్వాస్యంగా చేసుకున్నాడు. ఈ రోజున యేసు నామమును, యేసు రక్తమును ఆశీర్వాదాలు పొందుతున్న మనము ఆ యేసయ్య వైపు చూడడానికి, ఆయన మాటలు మనం వినడానికి, దేవునికి స్తోత్రం, ఆయన మీద ఆధారపడడానికి, ఆయన అనుసరించడానికి, దేవుని బిడ్డలారా చివరిగా ఆ యేసుని ప్రకటించడానికి ఎల్లప్పుడూ చూచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. అయ్యా, నీ వాక్యం విన్న నీ పిల్లలను ఆశీర్వదించండి. ఈ వాక్యములో నిలిచి ఎందురుగాక అయ్యా, నిన్ను గట్టిగా పట్టుకోవాలయ్యా. హృదయములో సంపూర్ణంగా నీ యందు విశ్వాసం ఉంచాలి నాయనా. అయ్యా తండ్రి, నీవు కావాలనే కోరిక వారి హృదయములో పెట్టండి అయ్యా. నీతో మాట్లాడుదురుగాక, నీతో ముచ్చటించుదురుగాక, నీ పరిశుద్ధ గ్రంథాన్ని అయ్యా చదువుదురుగాక, ఆ వాక్యాన్ని వినడానికైనా ఆసక్తిని కలిగి ఎందురుగాక, నీ మీదే ఆధారపడుదురుగాక. ప్రతి సమయంలో, ప్రతి విషయంలో, ప్రతి స్థలములో నీ మీద ఆధారపడాలి నాయన. ఆశీర్వదించండి, నీ పిల్లల్ని దీవించండి. వారు నీ మాదిరిని అనుసరించి లోకానికి నీ ప్రేమను అందించుదురుగాక. యేసు నామమున ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్
26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం దహించు అగ్ని చర్చ్, గూడెం, అద్దరి వీధి, అల్లూరి జిల్లా. మరిన్ని వివరాలకు 7671047855 9492995842. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.